బ్రేకింగ్ న్యూస్. గొల్ల కురుమలు ఇప్పుడు గళమెత్తారు. మా వాటా మాకు తేల్చాలి అని గొల్ల కురుమలు తెగేసి చెబుతున్నారు. మేమెంతో మాకంతా అంటూ నినాదాలు చేస్తున్నారు గొల్ల కురుమలు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గొల్ల కురుమ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి అంటూ గాంధీ భవన్ దగ్గర వినూత్న నిరసన తెలుపుతున్నారు. పదవులలో గొల్ల కురుమల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోంది అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీ భవన్ దగ్గర నిరసన తెలుపుతున్న దృశ్యాలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గొర్రెలను తీసుకుని వచ్చి డప్పు వాయిద్యాలతో మాకు సామాజిక న్యాయం దక్కడం లేదు అంటూ నిరసన తెలుపుతున్నారు. పిసిసి కార్యవర్గం నామినేటెడ్ పోస్టులను ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ జిఎంపిఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. జీవాలకు వైద్యం, ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుతున్నారు గొల్ల కురుమలు. ఇన్సూరెన్స్ సదుపాయాలు, యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవుల నిష్పత్తి ప్రకారం వాటాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని, కుర్మ యాదవులకి పీసీ. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది. ప్రతిసారి మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. దానికి మేము గాంధీ భవన్ వచ్చి మరి జాతీయ యాదవ కుల పోరాట సమితి, అదేవిధంగా తెలంగాణ గొర్రెల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న, అయోధ్య యాదవ్ అన్న, అదేవిధంగా మారన్ తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్లో గొర్రెలతోని నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అటు మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను కలుస్తూ ఉన్నారు. మరోవైపు గొల్ల కురుమలు సామాజిక న్యాయం దక్కడం లేదు అంటూ గొర్రెలను తీసుకుని గాంధీ భవన్ దగ్గర నిరసన తెలుపుతున్నారు. ఈ పరిణామాలన్నిటిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఈ పరిణామాలన్నిటిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? గొల్ల కురుమలు చేస్తున్న పోరాటాలు, అటు గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ సమావేశాలు. ఈరోజు ఉదయం నుంచి కూడా గాంధీ భవన్లో గందరగోళ వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీగా కూడా ఈరోజు అనేక కార్యక్రమాలను కూడా పెట్టుకున్నారు. గతంలో మనం చూసుకుంటే వరుసగా పార్లమెంటు వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. దాని తర్వాత కాస్త బ్రేక్ వచ్చినప్పటికీ నిన్న నేరుగా భోపాల్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ అటు వరంగల్కి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా నిన్న భేటీ అయ్యారు. వరంగల్కి సంబంధించినటువంటి రీసెంట్ జరిగిన వివాదం పైన కూడా భేటీ అయ్యారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా వరుసగా భేటీలను కూడా చేస్తున్నారు. వరుసగా మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక రేపు ఇదే గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అటు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గం అంతా కూడా రానుంది. ఇక ఈరోజు ఒకసారి మీనాక్షి నటరాజన్ బిజీ షెడ్యూల్ ఒక్కసారి చూస్తే వరుసగా సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. 11 గంటలకు జైబాపు, జై భీమ్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి సమావేశం అవుతుంది. ప్రస్తుతం గాంధీ భవన్లో అదే మీటింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 2 గంటలకు పిసిసికి సంబంధించిన సంవిధాన్ బచావ్కి సంబంధించిన మీటింగ్ ఉంది. అనంతరం చైర్మన్ వినయ్ అధ్యక్షత కూడా ఈ సమావేశం జరగనుంది. 3 గంటలకు పిసిసి అబ్జర్వర్ల సమావేశం ఉండి ఇంకా రేపు కీలకంగా పిఎస్సి మీటింగ్ ఉంది. ఒకవైపు మీనాక్షి నటరాజన్ బిజీగా షెడ్యూల్ ఉండి బిజీగా మీటింగ్స్ అవుతూ ఉంటే మరొక వైపు గాంధీ భవన్ దగ్గర గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఒక్కసారి ఇక్కడ మనం చూడొచ్చు, గాంధీ భవన్కి వచ్చేటటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇక్కడ గొల్ల కురుమలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. గొల్ల కురుమలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా వినూత్న నిరసన తెలియజేస్తున్నారు. రీసెంట్గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కానివ్వండి, టీపీసీసీ కార్యవర్గంలో కానివ్వండి, గొల్ల కురుమలకు తగిన ప్రాధాన్యత లేదు అంటూ కూడా ఆ రోజు నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రీసెంట్గా ఎప్పుడైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయింది, టీపీసీసీ కార్యవర్గాన్ని అనౌన్స్ చేశారు, అటు వైస్ ప్రెసిడెంట్లతో
దాంతోపాటు జనరల్ సెక్రటరీని కూడా అనౌన్స్ చేశారు. అందులో వాళ్ళకు సముచిత న్యాయం జరపలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఒక్కసారి మనం చూడొచ్చు. ఈరోజు ఉదయం కూడా ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? ఈరోజు ఎందుకు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు? మాకు కావాల్సినటువంటి ఏదైతే మంత్రివర్గాలు కానీ నామినేటెడ్ కానీ మంత్రివర్గాన్ని కార్యవర్గాలను కానీ ఎక్కడైనా అవకాశం కల్పించాలని గొల్ల కుర్మలు అందరం కలిసి ఇక్కడ పిసిసి అనిల్ యాదవ్ చర్చలు జరిపారు కదా, ఏం చెప్పలేదా మీకు? వాళ్ళు మేమేమంటున్నాం అంటే మంత్రి పదవుల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ కానీ సర్పంచుల ఇప్పుడు వచ్చే జిల్లా చైర్మన్లు కానీ ఇవన్నీ అవకాశాలు ఉండాలి. మాకు ఉన్నటువంటి స్థానాలు ఎక్కడ కూడా మంత్రివర్గం లేదని చెప్పి ఆ డిమాండ్ తోటి పిసిసి గారి అధ్యక్ష గారి మహేష్ గారికి ఇవ్వాలని వచ్చినాం. ఒక్కసారి పిసిసితో మాట్లాడదాం సార్. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్పారు? వాళ్ళ డిమాండ్స్ అడిగారు. ఆ డిమాండ్స్ అని కూడా హైకమాండ్ చేరవేస్తాము. కార్పొరేషన్లో అవకాశాలు కావాలన్నారు, డెఫినెట్గా పరిశీలిస్తామని చెప్పాం. మంత్రివర్గంలో స్థానం కావాలన్నారు, అది కూడా హైకమాండ్కి చేరవేస్తామనే మాట వారి కోరికని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని మాట చెప్పడం జరిగింది. మీనాక్షి వరుసగా మీటింగ్ చేస్తుంటే ఈ రోజు వచ్చి ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా ప్రజాస్వామ్యంలో గాంధీ భవన్ అందరికి కూడా అందుబాటులో ఉండే ఆలయం. ఇక్కడ అందరూ వస్తారు, వారి కోరికలను చెప్తారు. ఇన్నే ఓపిక మాకుంది, వాటిని హైకమాండ్ చేరవేసే బాధ్యత మాకుంది. విరమించుకుంటున్నారా? ఏం హామీ ఇచ్చారు? వారు ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా హైకమాండ్ పంపించి న్యాయం చేసే దశకు ప్రయత్నం చేస్తాం. సో మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకున్నాము, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేస్తామని అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా తమ నిరసన విరమించుకుంటాము అని చెప్పారని అయితే చెప్తున్నారు. ఒక్కసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే ప్రస్తుతం పిసిసి చీఫ్ కొంతమంది ఎవరైతే ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అటు ఎంపీ అనిల్ యాదవ్ కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా నిరసన విరమించుకున్నారు. ఏం చెప్పారు అన్న టీపీసీసీ ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడారు? టీపీసీసీ గారితో అనిల్ కుమార్ అన్నతో మేము కలిసి మాట్లాడడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మేము కూడా గౌరవ సంబంధించిన మంత్రి గారికి కూడా ఫోన్ చేసి తక్షణమే ఈ నట్టల మందులు కావచ్చు, గొర్రెలకు, ఈ మూగ జీవాలకు ఉన్న ఇన్సూరెన్స్ కానీ మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయవచ్చు అని చెప్పి మినిస్టర్ క్వార్టర్స్కి కూడా వచ్చి కలవమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నామంటే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఏదైతే ఉందో, సిద్దిరామయ్య గారితో మాకు చెప్పించింది ఏమైతే ఉందో 40 లక్షలు ఉన్న గుళ్ళ కుర్మలకు క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కంపల్సరీ కావాలి. అలాగే కార్పొరేషన్ చైర్మన్ ఒకటి కావాలి. ఓ 10,000 కోట్లతోని యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు. అది తక్షణమే మాకు అమలు చేయాలి. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు కూడా మా గుళ్ళ కుర్మల పట్ల వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ నిరసనను విరమించుకుంటున్నారా? వారితో మాట్లాడినాక సంబంధించిన మంత్రి దగ్గర గారికి పొమ్మన్నారు. వారితో మాట్లాడిన తర్వాత సమస్యలు సానుకూలంగా స్పందిస్తే విరమించుకుంటాం, లేకపోతే ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సో మొత్తానికైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది, మా డిమాండ్స్ని నెరవేరిస్తే కనుక ఖచ్చితంగా మేము విరమించుకుంటాము నిరసనని, లేదంటే మరింత ఉద్రిక్తత చేస్తామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర మనం చూడొచ్చు. స్టిల్ యాక్చువల్లీ ఈరోజు ఉదయం నుంచి కూడా మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్కి వస్తున్నారు. రేపు పిఎస్సీ మీటింగ్ ఉంటుంది అని తెలిసి పెద్ద ఎత్తున ఎవరైతే ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ప్రొటెస్ట్ చేసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా అనిల్ యాదవ్ కొంతమందిని పిలుచుకొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్నటువంటి వాళ్ళు విరమించుకున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి వాళ్ళు ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. అండ్ ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి మీనాక్షి నటరాజన్కి ఇదంతా కూడా చెప్తామని చెప్పారు. అనంతరం ఖచ్చితంగా వాళ్ళ నిరసనను అయితే వెనక్కి తీసుకుంటామని అయితే గొల్ల కుర్మలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ హేమ, గాంధీ భవన్ దగ్గర మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు గొల్ల కుర్మలు మాకు సామాజిక న్యాయం దక్కడం లేదు, మాకు సామాజిక న్యాయం చేయాలి, పదవుల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే, మేము ఎంతమంది ఉన్నామో దాని ప్రకారం మాకు పదవులు దక్కాల్సిందే అంటూ గొర్రెలను తీసుకుని వచ్చి గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఆ విషయాన్ని మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్తామని పిసిసి అధ్యక్షుడు కూడా చెప్పారు.